హలో మూవీ లవర్స్. ఈ రోజు పందాల కోసం ప్రాణాలే తీసుకునే ఒక మూవీ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఆ మూవీయే జాకీ. 2 hours 25 minutes రన్ టైమ్ తో జనవరి 23న థియేటర్ లో రిలీజ్ అయింది. మూవీ బాగుంది, కానీ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూసా. ఇంకా మూవీ గురించి మనం రివ్యూలో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ అంతా మదురైలో ఒక విలేజ్ లో జరిగే కిడాం ముట్టి పొట్టేల పందెం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాము యువన కృష్ణ ఒక నార్మల్ షేర్ ఆటో డ్రైవర్, ఇంకా పొట్టేల ట్రైనర్ కూడా. తన దగ్గర ఉన్న నల్ల పొట్టేలు ఖాళీ దానితో కలిసి పందాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఒక పందెంలో గెలిచాను అనే గర్వంతో ఉన్న కార్తీ రిదాన్ కృష్ణస్ చెందిన ఛాంపియన్ పొట్టేల్ను రాము పొట్టేల్ ఒక పందెంలో ఓడిస్తుంది. ఈ ఓటమిని తట్టుకోలేని కార్తీ దీనిని తన ప్రెస్టేజ్ సమస్యగా మార్చుకుంటాడు. వీరిద్దరి మధ్య మొదలైన ఈ పందెం వైలెన్స్ గా ఎలా మారింది, పంతాలు పట్టింపులు ఉన్న వారి జీవితాలు ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, అసలు ఆ పందెం వెనకున్న పంతం ఏంటి, హీరో తన పొట్టేలను ప్రాణం కంటే ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇది ఒక యూనిక్ బ్యాక్ డ్రాప్. రెగ్యులర్ గా కోడి పందాలు, ఎడ్ల పందాల గురించి సినిమాలు చూస్తుంటాం, కానీ పొట్టేల పందాల చుట్టూ ఉన్న కల్చర్, వాటి రూల్స్ చాలా డీప్ గా చూపించారు. ఇంకా మేకింగ్ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా తీశారు. చెప్పాలంటే ఇది ఒక రా అండ్ రస్టిక్ మేకింగ్ అని చెప్పాలి. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే పందెం సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రియల్ గా పొట్టేలను పెట్టి తీసిన ఆ సీన్స్ చూస్తుంటే అసలు మనం అక్కడ ఉండి చూస్తే ఎలాంటి ఫీల్ ఉంటుందో అలా ఉంది. యువన కృష్ణ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఓర మాసులకు యాక్టింగ్ పరంగా ఎక్కడ తగ్గలేదు. ఇంకా విలన్ గా రిదాన్ కృష్ణస్ తను కూడా నెగిటివ్ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. మనిషికి మూగజీవానికి మధ్య ఉండే ఎఫెక్ట్స్ డైరెక్టర్ బాగా చూపించాడు. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఉదయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఆ పందెం సీన్లు బాగా క్యాప్చర్ చేశారు. రియల్ గా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, లైవ్ సింక్ సౌండ్ వాడడం వల్ల పందెం జరుగుతున్నప్పుడు సౌండ్స్ నేను 5.1 యాంప్లిఫైర్ లో చూస్తుంటే రియలిస్టిక్ గా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంకా థియేటర్ లో అయితే ఎలా ఉందో ఊహించుకోండి. మనిషి పని విషయానికి వస్తే బ్యాక్ డ్రాప్ కొత్తదే, స్టోరీ మాత్రం రెగ్యులర్ రివెంజ్ డ్రామా. ఇంకా కొన్ని సీన్స్ సాగదీశారు. అమ్ము అభిరామి క్యారెక్టర్, హీరో హీరోయిన్ల మధ్య ఉండే లవ్ స్టోరీ అసలు అనవసరం. స్టోరీకి యూజ్ లేదు, సినిమాలో పాటల కోసమే పెట్టారు అంతే. ఇంకా హీరో విలన్ మధ్య వచ్చే గొడవలు కేవలం పొట్టేల పందెం వల్ల రిపీట్ అవ్వడం, క్లైమాక్స్ వచ్చేసరికి కాస్త బోర్ కొడుతుంది. ఇంకా ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లను ట్రిమ్ చేయాలి. ఇంకా బాలాజీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా సాంగ్స్ బాగాలేదు. తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల సరిగ్గా సింక్ అవ్వలేదు. కొంచెం తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించింది. ఫైనల్ గా కొత్త బ్యాక్ డ్రాప్ తో మూవీ బాగుంది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.